దానిపైన గురించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శేషు సార్ జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ఈ రాజీనామా తనంతట తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొంచెం లేట్ అయినా కానీ నిర్ణయం మాత్రం తీసుకున్నారు. లేదంటే భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు నిరసనలు ఇంకా ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నిరసనకారులు కూడా గతంలో లాంటి ఉద్యమ భావజాలం కాకుండా ఒక రకమైనటువంటి జెన్జీ భావజాలంతో ఈ నిరసనలు తెలుపుతున్నారు. సో పోలీసులకే పువ్వులిస్తూ, పోలీసులకే సేవలు చేస్తూ, పోలీసులకే నీళ్లు తాగిపిస్తూ, వాళ్ళ చేతి లాఠీ దెబ్బలు తింటూ, సో ఒక రకంగా ఈ నిరసన మనం చూస్తాం. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. సో కేంద్రం మెడలు వంచాం, అసలు బీజేపీలో రాజీనామాల పరమే ఉండదు అన్నకాంచి రాజీనామా చేయించాం అన్నటువంటి వరకు తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు ఇది భవిష్యత్ భారతానికి, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎట్లాంటి గుణపాఠంగా చూడొచ్చు? శ్రీకాంత్, నీట్ ప్రశ్నపత్ర లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామమే. అయితే జూలై 20వ తారీఖు నాడు కాక్రోచెస్ సంసద్ ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఆ ముట్టడి చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, తరువాత దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, విద్యార్థులపై, యువతపై విచక్షణ రహితంగా జరిగినటువంటి లాఠీచార్జీ మనమందరం చూసాం. దాని తర్వాత ప్రభుత్వము దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా మనం చూసాం. ప్రభుత్వానికి అర్థమైంది దేశంలో ఉన్నటువంటి యువత లక్షలాదిగా సంసద్ ముట్టడికి తరలి రావటంతో ప్రభుత్వము ఒక విధంగా విద్యార్థుల యొక్క ఒత్తిడికి తలొగ్గినట్టుగానే వచ్చి విద్యార్థి ఉద్యమ నేతలను చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భంలో సిజేపీ నుండి ప్రతినిధులుగా వెళ్ళినటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు ప్రభుత్వం ముందు, ముఖ్యంగా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ముందు ఒక 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండవది ఈ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మూడోది సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలనేటటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెడితే, జూలై 24 నాడు చర్చల సందర్భంగా మంత్రులు మొదటి 2 హామీలకు హామీ ఇచ్చారు. ఒకటి ఎక్స్గ్రేషియాకి, రెండోది కేసుల ఉపసంహరణకి. బట్ ఒక 24 గంటలు సమయం కోరారు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో నిర్ణయం తీసుకోవటానికి. 24 గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వము విద్యార్థి ఉద్యమ నాయకుల డిమాండ్లకు తలవొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా వ్యవహారాన్ని ఎలా చూడాలి అని అంటే, ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశారు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్య విజయం అన్నారు, విద్యార్థులు సాధించినటువంటి విజయం అన్నారు, యువత సాధించినటువంటి విజయం అన్నారు, బొద్దింకలు సాధించినటువంటి విజయం అన్నారు. నిజంగా ఇది ఒక విధంగా విద్యార్థి ఉద్యమ సాధించినటువంటి విజయంగానే మనం చూడాలి. అయితే మే 12 నాడు ఈ ఎన్టీఏ ఈ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది, పేపర్ లీక్ అయినట్టుగా ప్రకటించింది. బట్ అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఉంటే అటు ధర్మేంద్ర ప్రధాన్కి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేది. కానీ ఒక 70 రోజులకు పైగా జరిగినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సరే ఎట్టకేలకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా యువత ఆకాంక్షలను గౌరవించి రాజీనామా చేస్తున్నాననేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్ పైన దృష్టి పెట్టాలనేటటువంటి ఒక ఆకాంక్షను కూడా వెలుబుచ్చటం ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆహ్వానించదగిన వాటిగానే మనం చూడాలి. అయితే ఇప్పుడు ఈ రాజీనామా తోటి సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు శ్రీకాంత్. ఎందుకనంటే ఈ వ్యవహారంలో ఈ సమస్యలో, ఈ ఘటనలో రాజీనామా అనేది ఒక మొదటి అడుగుగానే మనం చూడాలి. బట్ దీని తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు అనేకంగా ఉన్నాయి శ్రీకాంత్. అదేంటి అనంటే, విద్యా వ్యవస్థలో, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సినటువంటి చర్యలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటైతే, రెండోది ఏంటి అనంటే, ఈ రాజీనామా తర్వాత ఒక పొలిటికల్ టర్న్ మారుతుంది. అంటే రాజకీయంగా కూడా ఇది ఒక విధమైనటువంటి మలుపులు తీసుకునేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 అంశాలు, ఒకటి రాజకీయ పరమైనటువంటి మార్పులు, రెండోది విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు, మూడోది భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా
ధర్మేంద్ర ప్రధాన్ ఆలస్యంగానైనా, కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా స్పందించటం, రాజీనామా చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఈ మొత్తం ఎపిసోడ్లో విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ నాయకులపైన, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన, సోనం వాంగ్చుంగ్ లాంటి పర్యావరణవేత్తలపైన చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. వాళ్ళ వెనకాల విదేశీ శక్తులు ఉన్నారని, దేశద్రోహులు ఉన్నారని, ఫండింగ్ అనేటువంటి విపరీతమైన ఆరోపణలు చేసినప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడ వెనకడుగు వేయకుండా, వెరవకుండా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారనేటటువంటి విషయంలో ఇక్కడ విద్యార్థులు చూపినటువంటి తెగువ, విద్యార్థులు చూపినటువంటి ధైర్య సాహసాలు, విద్యార్థులు చూపించినటువంటి ఆత్మవిశ్వాసం, ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలకు ఒక నాంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రీకాంత్, ఇందులో అంటే యాంటీ నేషన్ అన్నారు, దేశద్రోహులు అన్నారు, లేదంటే రకరకాల ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది. అభిజిత్ దీప్కే మీద ఒక దేశద్రోహం అన్నటువంటి ముద్రేయడం జరిగింది, ఇంకు జల్లారు, చెంపల మీద కొట్టారు. ఏం చేసినా కానీ ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమకారుల లేదంటే విద్యార్థుల ఎక్కడా కూడా అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా ఉద్యమాన్ని ఒక పటిష్టంగా నడిపించారని చెప్పాలి కదా. సో బయట నుంచి వేరే శక్తులు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి కదా. మోర్ ఓవర్ వీళ్ళు వాళ్ళ జాతీయ భావాన్ని, వాళ్ళ దేశ భక్తిని కూడా జాతీయ జెండాల రూపంలో కానీ, లేదంటే ఆ జాతీయ గీతాల రూపంలో కానీ ఇవన్నీ ముందు పెడుతూ మేము దేశం కోసమే ఉన్నాం, ఈ దేశంలో విద్యా వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది అన్న కోణంలో జాతీయతను కూడా తీసుకొచ్చారు కదా, వేరే ఎట్లాంటి రిమార్క్స్ మరకలు పడకుండా. శ్రీకాంత్, ఇవాళ భారతదేశ రాజకీయాలను చూస్తే ఒక ప్రధానమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైనా మీటింగ్ పెట్టినా జనాన్ని తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరు రావటం లేదు. డబ్బులు ఇచ్చి ఇతరేతర ప్రలోభాలు పెట్టి మీటింగులకు జనాన్ని తీసుకొస్తున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని ఈ దేశంలో మనం చూస్తున్నాం. కానీ ఒక నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని జూలై 20వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడికి బయలుదేరినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా వేలాది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అదే యువత ఏం కోరుకుంటుంది, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రభుత్వానికి తెలిసింది. బట్ ఆ సందర్భంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చూసింది. బట్ ఎన్ని ఆరోపణలు విద్యార్థులపైన వచ్చినా, విద్యార్థుల సంఘ విద్రోహ శక్తులు జొరబడి పోలీసులపైన దాడి చేశారని చెప్పినప్పటికీ కూడా గత 3 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు కానీ, జరిగినటువంటి పరిణామాలను కనుక మనం చూస్తే విస్తుపోయేటటువంటి పరిణామాలు మనకు కనపడ్డాయి. పోలీసులు ఏ స్థాయి గన్స్ వాడారంటే ప్లెనెట్స్ గన్స్ వాడారు, అంటే మొత్తం శరమాన్ని చీల్చేటటువంటి గన్స్ వాడారు. లాఠీలకు మేకులు దింపి కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం ఎక్కడ కూడా. అయితే అక్కడక్కడ ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు యూనివర్సలైజేషన్ చేసి చూపించేటటువంటి క్రమంలో కూడా ఒక ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం చెందింది. కానీ విద్యార్థులు ఎక్కడ కూడా తమ స్థైర్యాన్ని కోల్పోకుండా, తమ నిబద్ధతను కోల్పోకుండా, తమ విధానాన్ని కోల్పోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ లీకేజీకి వ్యతిరేకంగా తాము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. అందుకే దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కదిలారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒక ఆకాంక్షను వెలుబుచ్చారు. కాబట్టి ప్రభుత్వము తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థుల యొక్క ఆకాంక్షలను, అందుకే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థుల యొక్క ఆకాంక్షలను గౌరవిస్తూ 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి బాధపడుతూ నేను రాజీనామా చేస్తున్నాను, ఇది నాదే బాధ్యత నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అవ్వటానికి, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నామని చెప్పారు. అంటే ఒక విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటంలో లేట్ అయినప్పటికీ కూడా రాజీనామా చేస్తున్న సందర్భంలో హుందాగా వ్యవహరించారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ప్రభుత్వం కూడా విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, దేశంలో యువత ఏం కోరుకుంటుంది, దేశ ప్రజలు ఏం చివరికైనా గౌరవించి తన పట్టుదలకు పోకుండా దిగి వచ్చి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటాన్ని ఆహ్వానించాలి. బట్ ఇక్కడితో ఆగొద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే అసలు సమస్యకు మూలం ఏంటి, అసలు సమస్యకు రూట్ కాజులు ఏంటి, భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగకుండా ఏం చేయాలి, విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి అనేటటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. దేశంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి మరొకసారి ఇట్లాంటి నష్టం జరగకుండా. ఇవాళ మనం 22 మంది
పిల్లల జీవితాలను కోల్పోయాం శ్రీకాంత్ మనం. అవును, ఈ అవును. పేపర్ లీకేజ్ తర్వాత ఆందోళన చెందినటువంటి 22 మంది విద్యార్థులు కమిటెడ్ టు సూసైడ్. అవును, వాళ్ళని అవును. తీసుకురాలేం కదా, అవును. వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. ఉమ్. బట్ కాకపోతే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళా ఇట్లా పేపర్ లీకేజ్ లాంటి అంశాలు తెరపైకి రాకుండా ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, ఒక కన్స్ట్రక్టివ్ సిస్టమ్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాజీనామా అనేది ఒక అంకం మాత్రమే, రాజీనామా అనేది ఒక బాధ్యత మాత్రమే. దాంతోటే సఫిషియన్సీ రాదు కాబట్టి, బట్ భవిష్యత్తులో జరగాల్సినటువంటి పరిణామాలపైన, భవిష్యత్తులో సిస్టాన్ని డెవలప్ చేయడం పైన, సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి పెడితే మరింత బాగుంటుంది అనేటటువంటి సో దీంట్లో అభిప్రాయమే